నా దేహం ఈ దేశంలో కరిగిపోయి గంగా సింధు మైదానమయ్యింది. నా కనుగొడ్లు కన్నీరై ద్రవిస్తే ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి. నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే ఈ దేశం సస్యశ్యామలమై సిరులు కురిసింది అంటూ సమస్త ప్రగతికి ప్రాణభూతమైన దళిత ఔన్నత్యాన్ని, తాత్వికతను దశ దిశలా రాసిపోసిన అసాధారణ ప్రజాకవి కలేకూరి ప్రసాద్ తన కవితా జీవధాతువులతో, రచనా సిరులతో సమకాలీన సాహిత్య క్షేత్రాన్ని సస్యశ్యామలం చేసిన అక్షర కృషీవలుడు కలేకూరి. వెలివాడల గుండెల నిండా నిప్పుల నినాదాన్ని వెలిగించి అంటరాని బతుకుల్లో పిడికెడు ఆత్మగౌరవాన్ని ప్రసరించిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక సమర యోధుడు కలేకూరి ప్రసాద్. నేను జన సమూహాల గాయాల సమూహాన్ని అంటూ తన సృజన రహస్యాన్ని ప్రకటించి దళిత, బహుజన, ఆదివాసీ సమూహాల గాయాల గొంతునిచ్చి 3 దశాబ్దాల పాటు పీడిత వాణిని వినిపించిన కవన పిల్లన గ్రోవి కలేకూరి ప్రసాద్. అందుకే గాయాలనే స్వర మాతృకులుగా మార్చుకొని విప్లవ దళితోద్యమాల దారిలో పెనుచేతనా ప్రవాహమై పోరు పాటల జలపాతమై ప్రతిధ్వనించారు. అధికార పీఠాలకు, అధినాయకత్వానికి రచయిత శాశ్వత ప్రతిపక్షంగా వ్యవహరించాలని చెప్పిన కలేకూరి ఈ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా అత్యంత ప్రభావశీలమైన, పూర్తివంతమైన, తాత్విక సమన్వితమైన సాహిత్యాన్ని సృష్టించాడు. పాత్రికేయునిగా, కవిగా, విమర్శకునిగా, అనువాదకునిగా కలేకూరి నిశితమైన దార్శనిక దృష్టితో ఈనాటి అస్తిత్వ ఉద్యమాల విస్తృతికి, తదనుగుణమైన సాహిత్య పరిణితికి అదనపు ఉత్పాదితాలను అందించాడు. యువక, శబరి, సంఘమిత్ర, నవత, కవన తదితర కలం పేర్లతో రచనలు చేశాడు. కారంచేడు, చుండూరు సంఘటనల నేపథ్యంలో కలేకూరి సృజనాత్మక ప్రస్థానం గుణాత్మకమైన మలుపు తిరిగింది. దళిత మహాసభ రగిలించిన ఆత్మగౌరవ పోరాటాన్ని అందిపుచ్చుకొని అణగారిన జీవితపు సన్నని సందుల్లోకి చొచ్చుకొనిపోయాడు. బహుజన సమాజ్ పార్టీ ఇచ్చిన పిలుపుతో ప్రత్యక్ష రాజకీయాల బరిలో దిగిన కలేకూరి ఓటు బ్యాంకు లావాదేవీలు భరించలేక ఓటమి పాలయ్యాడు. చలపతి, విజయవర్ధనంల ఉరిశిక్ష వ్యతిరేక ఉద్యమంతో పాటు అనేక సామాజిక విముక్తి ఉద్యమాల్లో కలేకూరి క్రియాశీలకంగా పాలుపంచుకుంటూనే ప్రభుత్వేతర సంస్థల సేవా కార్యక్రమాలకు చేదోడువాదోడుగా నిలిచాడు. విరసం, దళిత మహాసభ వంటి ఉద్యమ సంస్థల్లో అనేక బాధ్యతల్ని చాకచక్యంగా నిర్వహించిన కలేకూరి వీటికి భిన్నమైన ప్రభుత్వేతర సంస్థల్లో కూడా నిర్ణయాత్మకమైన పాత్రను పోషించాడు. జాతి వివక్షను నిరసిస్తూ డర్బన్లో జరిగిన ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరై సాక్షి హ్యూమన్ రైట్స్ ప్రతినిధి బృందానికి కలేకూరి దిశా నిర్దేశం చేశాడు. పాటల రచయితగా ప్రసాద్ అతి చిన్న వయసులోనే విశేషమైన ప్రజాదరణ సంపాదించుకున్నాడు. యువక పేరుతో ఆయన రాసిన పాటలు అనేక ప్రజాస్వామ్య పోరాటాలకు సాంస్కృతిక సామర్థ్యాన్ని అందించాయి. బాధితుల భావోద్వేగాలను పరమ ఆర్ద్రంగా ఆవిష్కరిస్తూ ఉద్యమ గీతాలను రచించడంలో ప్రసాద్ ఎంతో చాతుర్యాన్ని ప్రదర్శించాడు. ఉద్యమ చైతన్య విద్వత్తును ఊరువాడా ప్రసరింపజేయడంలో కలేకూరి పాట కరెంటు తీగలా పనిచేసింది. రచయితగా ప్రారంభ దశలోనే కలేకూరి రాసిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై పారగా కట్నపు జ్వాలల సమిధైపోయావా అనే అద్భుతమైన పాట ప్రజల గుండెలోతుల్లో జీవనాదమై ఈనాటికి ప్రతిధ్వనిస్తూనే ఉంది. కాలమే మైమరచి హం చేసిన ఈ పాట కలేకూరి రచనా పాటవాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. భూమికి పచ్చాని రంగేసిన కుమిలిపోయిన నలిగిపోయిన పల్లెపల్లెన దళిత కోయిల, దళితాకాశపు ధృవతార లాంటి హృద్యమైన పాటల ద్వారా ప్రసాద్ సాహిత్య సాంస్కృతిక రంగాలపై చెరగని ముద్ర వేశాడు. అగ్ని పర్వతము నుండి ఎగజిమ్మిన లావాలాగా కలేకూరి ఎదలోతుల్లో నుండి శక్తివంతమైన కవిత్వం ఆవిర్భవించింది. ఒక పెనుమంటల పెనుగులాట వలె ఆయన కవిత్వం వర్తమాన సాహిత్యాన్ని తేజోవంతం చేసింది. పిడికెడు ఆత్మగౌరవం నుండి అతడొక నిబద్ధ వజ్రాక్షరం వరకు కలేకూరి రాసిన కవితలు రాశిలో తక్కువైనప్పటికీ వాసిలో ఉన్నతమైనవి. లక్ష్యంపేటలో నెత్తుటి బలికి వ్యతిరేకంగా కోబలి అంటూ కలేకూరి కవితాగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అనువాదకునిగా కలేకూరి ప్రసాద్ చారిత్రాత్మకమైన
కృషి చేశాడు. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మహారచయితల సార్వకాలిక ఆశయాలను, సామాజిక తత్వవేత్తల సిద్ధాంతాలను తెలుగులోకి దిగుమతి చేసి అమూల్యమైన వారి భావధారలతో వర్తమాన సాహిత్యానికి కొత్త రక్తాన్ని ఎక్కించాడు. డిగ్రీ కూడా పూర్తి చేయని ఆయన అపారమైన భాషా పాండిత్యంతో, మేధోశక్తితో అనేక గ్రంథాలు తెలుగులోకి తర్జుమా చేసి అనువాదకునిగా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఏ నిర్మాణాల్లోనూ, జీవన చట్టాల్లోనూ ఇమడని విలక్షణ వ్యక్తిత్వం కలేకూరిది. కీర్తి ప్రతిష్టల్ని బద్ధ శత్రువులుగా భావిస్తాడు. రక్షణను చూసి చిరాకు పడతాడు. సంచారాన్ని సదా ఇష్టపడతాడు. ఓపికతో రాసి పారేయడం తప్ప దేన్నైనా సరే భద్రపరచడం తెలియని సాహిత్య భైరాగి. పత్రికల్లో ప్రచురితమైన తన రచనల తారీఖులు, దస్తావేజుల్ని ససేమిరా గుర్తించుకోడు. కలేకూరి వ్యాసాలు చదువుతుంటే తరతరాల బతుకు సంకెళ్ళు తెగుతున్న చప్పుడు వినిపిస్తుంది. అంబేద్కర్ దళిత చైతన్య రథచక్రాలు కదులుతున్న సవ్వడి ధ్వనిస్తుంది. గౌతమ బుద్ధుని ధమ్మపదం కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. మాస్టర్కి రహస్యం బోధపడుతుంది.